ఉవ్వెత్తున ఆయన అబ్బానసు ఆయన చూడాలని ఆయన 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 చెప్పిన మాట వినాలని ఎంతోమంది ప్రధానికం వచ్చారు స్వచ్ఛందంగా చూసాం. అయిన 2 రోజుల తర్వాత గత 2-3 రోజుల నుంచి ఒకటే చూస్తున్నాను టీవీల్లో, ముఖ్యంగా ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ టీవీ5 కానీ. ఎందుకు చెప్తున్నానంటే అసలు రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయనే దానికి ఉదాహరణగా వీళ్ళ గురించి చెప్తున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో కొట్టొచ్చినట్లు పోలీసు వైఫల్యం కనిపించడమే కాకుండా నా పోనీయమ్మ కాకుండా జరిగిన పరిణామాలు చూస్తుంటే అందుకు దిగజారి అనిపిస్తుంది. ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓటు శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం. దానికి ముందుగా ఈ ఈటీవీ, ఈ ఏబిఎన్, ఈ టీవీ5 వాళ్ళు వచ్చి కథనాలు, డిబేట్లు, స్కోలింగ్లు, ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషను. అంటే ఎంత దిగమగారిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను, దిగజారిపోవడం, దిక్కుమాలనే మాటలు. ఎందుకు వాడుతున్నా అంటే అంత సౌకపారైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు. చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఏమని? ఒక కాన్వాయ్లో మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్న కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందుకే దిగజారిపోయింది రాజకీయాలు, వ్యవస్థ వచ్చి దిక్కుమాలిపోయింది అని అనడానికి కారణం అది. అవబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కాదా? ఎలక్షన్ ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. సంవత్సరంలో 2 ప్రోగ్రాంలు మేము పెట్టాం. ఒకటి వచ్చి ఏ దినం పెట్టాము? ఒకటి వెన్నుపోటు దినం. ఇవాళ వచ్చి యువత పోరుబాట. ఎంత ఎత్తున దానికి స్పందనలు ఉన్నాయి. కారణం ఏంటి? అదే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాల వరకు రోడ్డు మీదకి వచ్చారా మీరు? ఎక్కడైనా కార్యక్రమాన్ని పెట్టారా మీరు? ఎందుకు?
చేయగలిచారా? ఏంటి ఇది? నేను చూస్తున్నాను గత 2 రోజుల నుంచి కొంతమంది మంత్రులు అయితే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర మాకు శుద్ధులు నేర్పుతున్నారు మాకు రాజకీయాల్లో. ఆ భాష ఆ మాటలు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో. నడవడికలు మాకు నేర్పుతున్నారు. గుడివిందకంత మచ్చలాగా ఉంది వాళ్ళ తాలూకు తత్వాలు చూస్తుంటే. వాళ్ళ చరిత్రలోనూ వాళ్ళ తాలూకా కార్యక్రమాలను వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా అవునా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆక్షన్కి ఎప్పుడైనా పెట్టామా? ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు. అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎక్కడైనా ఆంక్ష పెట్టామా? చెప్పనండి. ఎప్పుడేం జరిగిందా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవరి సొత్తో కాదు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారమే ఆ రాజ్యాంగ ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం. మీ దయాదాక్షిణ్యాలు మీ తాలూకా మాకు అక్కర్లే. మీ సానుభూతులు మాకు అక్కర్లే. మీ సలహా సూచనలు మాకు అక్కర్లే. మాకు తెలుసు చట్టాలు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకునేటే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని. ఆ వెహికల్ ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా. ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా. ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా. మరి దానికి రోప్ పార్టీ ఉండాలి కదా. మరి రోప్ పార్టీ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పనండి. అంటే నువ్వు భద్రత ఇవ్వలేదని నా అర్థం. మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ? ఎందుకు మరి ఆ ఇంకో వెహికల్ అని చెప్పింది మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు. ఇంకో చూమడతాను వినండి. ఆయన ఎస్పీ తాలూకా మొదటి రోజు ఏం చెప్పాడో, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడో స్వయాన్న మీ అందరికీ చూమడతాను వినండి. ఇగో పల్నాడు ఎస్పీ పెడతా. ముందు బొమ్మ చూడండి. ఎస్పీ గారి ముఖం చూడండి. ఇగో మళ్ళీ చూపెడతామండి. మళ్ళీ పెడతాం. సారీ. A001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య. మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఫస్ట్ AP26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారు.
అవుతుంది బండి. సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కారులో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పీ గారా మాట్లాడింది, లేదు ఒక టౌన్కున్న సబ్ ఇన్స్పెక్టరా, లేదు ఒక కానిస్టేబుల్ చెప్పండి. అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది? మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ని, ఆ ఓనర్ని పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి పంపించారు? ఇది వాస్తవం కాదు. ఇవన్నీ నేను చెప్తున్న అబద్ధమా? మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా? ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా? చెప్పండి, ఏంటిది? దేనికోసం? ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన వెంటనే రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న మా కార్యకర్తలను వచ్చి వాళ్ళ ఇంటికి పంపించి, హాస్పిటల్కి పంపించి వాళ్ళని మంచి చెట్లు చూడమని చెప్పి 10 లక్షల రూపాయలు ఎస్కేసీ కూడా వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది. ఇది మానవత. ఏ ఒక్కరైనా సరే మానవతది. చూసి అయ్యో పడిపోయారంటే ఆయన ఆసుపత్రి తీసుకెళ్ళని చెప్పడం ఆ ధర్మం కాదా? ఇది వచ్చి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు, లేకపోతే ఈటీవీ, లేకపోతే ఏబిఎన్, లేకపోతే TV5 చెప్పాలా మాకు? మాకు తెలీదా? ఏంటిది? చూడండి, మీరు ఆ భద్రత ఉంటే ఇప్పుడు తీపోవచ్చు. మనం భద్రత ఇచ్చామంటారు. ఎక్కడ భద్రత ఉందో చూడండి. ఈ ఫోటోల్లో చూడండి, ఈ ఫోటోల్లో మీ బాధ్యత కాదా? పోనీ ఏమైనా మొబిలైజేషన్ పెట్టుకొని లారీలు మీలాగా వచ్చి ఏదో మొన్న చంద్రబాబు నాయుడు మా మీటింగ్లు జరుగుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళ మంత్రులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు మా మొబిలైజేషనా? ఎక్కడైనా సరే బస్సుల్లోనూ లారీల్లో లేకపోతే పెట్టి తీసుకొచ్చామా? ప్రకటిస్తే ఆడంతా ఆడే ప్రజలు స్వచ్ఛందంగా, కార్యకర్తలు మా నాయకుడు వస్తున్నాడని చెప్పి స్వచ్ఛందంగా వస్తుంటే మీకు కడుపు మండి మా పని అయిపోయింది అని ఈ రకమైన కుంచెల తత్వంతోనూ కుటుంబంతోనూ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ వాస్తవం కాదు చెప్పండి. ఇవన్నీ మీరు భక్తులు అనడానికి ఈ సాక్ష్యాలు కాదా? ప్రతిరూపాలు కాదా? చూస్తున్నాను 2 రోజులు పెట్టి టీవీలో ఎంత ఏ రకంగా వాళ్ళ తాలూకా మా మాటలు కానీ, వాళ్ళ తాలూకా స్టోరీలు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా డిబేట్లు కానీ ఏ రకంగా ఉన్నాయనేది. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే అది కానీ అక్కడ ఉంటే తప్పకుండా దాని మీద వెంటనే దాని మీద కావాల్సిన పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేస్తుంది, చట్టపరంగా జరిగిన కార్యక్రమం చట్టపరంగా జరుగుతాయి. కానీ కాదు, ఇక్కడ ఇది మ్యానిపులేషన్. ఇది అక్కస్తోనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనూ వాళ్ళకున్న గతికన్నా గోక్కున్న డొక్కటో మరి విద్యను అన్నిటిని ఉపయోగించి చేసిన కార్యక్రమం ఇది. దీని గురించి వచ్చి 3 రోజులు ఇంకో పనిలే. ఆ కార్యకర్త మా కార్యకర్త ఆయన చనిపోయడం అనేది ఎంతో బాధించింది, ఎంతో బాధపడ్డాం. పార్టీ తరఫున వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేశాం. నేను సూటు కడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని. మీ పర్యటనలో మీ కార్యకర్తలు చనిపోయినప్పుడు మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆదుకున్నారా చెప్పండి?
చెప్పండి. ఇలాంటి కుర్చీల మీద ఆలోచన చేసి ఎప్పుడైనా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తామా? చెప్పండి. పూర్తిగా చట్టాన్ని చేతిలో తీసుకొని వ్యవస్థ నుంచి గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను బస్సు పెట్టించి చేస్తూ మళ్ళీ తగ్గుదామా అంటూ ఇవాళ నిన్న టీవీలో చూస్తాను, కొంతమంది మంత్రులు మాట్లాడుతాను. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏదో సత్యశీలులాగా మేమేదో వీళ్ళలాగా మాట్లాడుతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోండి, మీ వీపు ఎలాగుందో తెలుస్తుంది, మీకు మీ సత్యశీలు దేంతో తెలుస్తుంది. వాళ్ళు పెద్ద ఎత్తున ఇవాళ యువత పోరు చేస్తే ఎందుకు ఉద్యోగాలు లేవు యువతకి? ఇచ్చిన మాట వాగ్దానం నెరవేర్చలేదు. అంతకుముందు వచ్చి బాబు వస్తే జాబ్ ఇస్తా ఉన్నారు, మొన్న వచ్చి జాబ్ ఇస్తాం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? మొన్నప్పుడు టీవీలో చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఇక్కడ వైజాగ్లో ఎక్కడో మాట్లాడుతూ, నాకు వైజాగ్లో అనుకుంటా, మీ అందరూ ఉన్నారు లేదా విజయవాడలోనో, సూపర్ సిక్స్ అమలు జరిపిస్తామన్నారు. అందులో భాగంగా దీనికి కొంటా స్కిల్ డెవలప్మెంట్తో టైప్ చేస్తాం. ఉద్యోగులు ఎవరికి వచ్చే ఉద్యోగం? మీ ఇంట్లో వాళ్ళకో, మీ తాపేదారులకో, మీ ఇంటి పక్క వాళ్ళకో వచ్చి ఉంటాయి. ఎవరికి వచ్చాయి? పద్దెనిమిది సంవత్సరాలు నేను మైలుకి వచ్చి 1500 రూపాయలు వచ్చి వాళ్ళకి గుర్తిస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు? అడిగితే P4 అంటే ఏంటి? P4 ఏంటి? P4 ఎంతమంది ఉన్నారు మహిళలు? 18 సంవత్సరాలు నేను మహిళలు P4లో ఎంతమంది నువ్వు టైప్ చేస్తావు? P4లో ఏంటి? వాట్ ఇస్ ద కాన్సెప్ట్ P4? ఈ P4 అనేది ఇప్పటి నుంచో ఉంది. డబ్బున్న వాడు వచ్చి ఎవరైనా బదిమాలకు ఏమైనా చేసి వాడికి ఆసరాగా ఇస్తూ ఒక ఇద్దరు ముగ్గురు చదివించాడు, ఒక ఇద్దరు ముగ్గురు వాడికి వచ్చి ఉపాధి కల్పించాలి. ఇప్పటి నుంచో ఉంది. నువ్వేమైనా దానికి ఏమైనా డిజైన్ చేసావంటే లేదు, పబ్లిసిటీ వరకే. అందుకే ప్రజలు చిరుతారు నేను చూసి. ఈ మాయ మాటలు ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు మనం గెలిపించినా ఎప్పుడు మోసపోతున్నాం, దగా పడుతున్నాం, మాయ పడుతున్నాం అని. అందుకే వచ్చింది వ్యతిరేకత. వాస్తవం కాదా? ఎంతసేపు పబ్లిసిటీ? ఎంతెందుకండి? నిన్న కాక మొన్న వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డే చేశారు. వైజాగ్లో చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈరోజు పెట్టారంటే ఓకే, తప్పు కాదు. కానీ దానికోసం ఇంత ఎత్తున అంతమందిని ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉందా? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఎంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? నీ పబ్లిసిటీ కోసం, నీ వ్యక్తిగత ఆరాధన కోసం. ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ ఒరిగింది ఏంటి చెప్పండి? ఏంటి విశాఖపట్నానికి ఒరిగింది? సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఏం ఒరిగించారు ఇక్కడ? దానివల్ల ప్రయోజనం, విశాఖపట్నానికి జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి. నీ పబ్లిసిటీయో, నీ ప్రాపకానికో, నీకో, లేకపోతే నీ కుటుంబ సభ్యులకి, నీ కుమారుడికో, లేకపోతే ఇంకొకరికో ఒకరినొకరు వచ్చి పొగుడుకోవడానికి పనికి వచ్చింది తప్ప దేనికి పనికి వచ్చింది? నేను దేనికి వ్యతిరేకం కాదు. కానీ యోగా డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది. మనం అని అవి ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా ఆ రోజుని ప్రత్యేకంగా వారిని వచ్చి మనం గౌరవించుకుంటాం, పిలుస్తుంటాం. ఆ కార్యక్రమం తప్పు కాదు.
అంత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరగాలని జరిపించి ఎక్కడో అక్కడ ప్రత్యేకించి ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు దానివల్ల ఆ ప్రాంతానికో లేకపోతే ఆ రాష్ట్రానికో ఒక ప్రయోజనం కలగాలి. అది నా తాలూకా ప్రశ్న. ఆ ప్రయోజనం ఏంటో చెప్పాలి. ఎంతసేపు తందాంత అనుకుని అటు ఇటు ఇటు ఒకరినొకటి పొగుడుకోవడం మనం చూసాను. వైజాగ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన విలేకరులే ఓ మీ మీ నాకు తిరిగి కొడుతున్నాను. మీరు కూడా బ్రహ్మాండం అంటే ఏడు బ్రహ్మాండం చెప్పండి. ఇప్పుడు చెప్పండి నాకు ఏడు బ్రహ్మాండం. ఇప్పుడు సోదరులు చెప్తున్నా నేను చూసాను టీవీలో బ్రహ్మాండం అంతకంటే ఏడు బ్రహ్మాండం. 5 లక్షలు 10 లక్షలు 10 లక్షలు చేయడం ఉపయోగం ఏంటి? జాకిలెత్తడం కాదు అంటుంది. సారీ జాకిని వాడాను. కానీ ప్రయోజనం కలగాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వల్ల దాంట్లో చూశాను నేను ఏమని దీనికి వచ్చి 100 కోట్లకు వచ్చేయింది. కానీ రుషికొండకు వచ్చి ఎంత ఖర్చు పెట్టి రుషికొండలో ఖర్చు పెట్టారు. దేనికి? ఒక అసెట్ క్రియేషన్ చేసాం. ఇప్పటికే చెప్తున్నాను. ఆ రోజు రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రాంత వాసిగా ఒక మాన్యుమెంట్లో దాన్ని తయారు చేస్తాం. అందులో అవినీతి జరిగితే తప్పు జరిగితే శిక్షించండి. ఎవరుతున్నాడు? ఎందుకు పని చేయకుండా మరి ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు? పెద్దగా గొప్పగా 15 రోజులు అసలు పని లేదు ఎవరికి. స్టాండ్ స్టిల్ అయిపోయింది. విశాఖపట్నంలో ఉన్న ఈ 5-6 జిల్లాల్లో ఉన్న అధికారులందరికీ కూడా ఏ పని లేక ప్రజలు పట్టించుకోకుండా ఏ కార్యక్రమానికి ప్రభుత్వం చేసడానికి వ్యతిరేకం కాదు. కానీ దానికి ఒక ఇది ఉండాలి, ఓ ఫలం ఉండాలి, ఓ ప్రయోజనం కనిపించాలి. డైవర్షన్ మాట ఏదైనా జరిగితే దానికి డైవర్షన్. ఆ యోగా డేకి అంత పుష్పనిపోయింది కదా ఏమి లేదు తిరుమల అంటే అని మన్నాడు వచ్చి ఇది తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు, దాని కింద బొర్ర, దాని కింద ఇది, దాని కింద వచ్చి ఈ టీవీలు ఇవి. ఆ కార్యకర్త మా కార్యకర్త. బస్ కార్యకర్తని చంపుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ప్రధాని చంపడానికి ఎవరికి హక్కు లేదు. ఎస్, మేము బాధ్యత వహిస్తాం. ఆయన ఆ రాష్ట్రం వచ్చి ఇంకో ఎస్పీ చెప్పినట్టు ఒక వెహికల్ గుద్ది ఆ చనిపోయినప్పుడు అతన్ని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే ఆ రాజశేఖర్ వచ్చి అనే సబ్ ఇన్స్పెక్టర్ కాదు అబ్బే అతన్ని 108లో తీసుకెళ్లాలని చెప్పి అడ్డుపెట్టి 108 వచ్చిన వరకు 30 నిమిషాలు అక్కడ వెయిట్ చేయించి పేరు కూడా చెప్తున్నాను తీసుకెళ్ళి మరి వాస్తవం కదా. మరి అప్పుడైతే వెంటనే చెప్పడం ఎందుకు చెప్పలేదు ఎస్పీ? మరి ఎందుకు ఆ రాజశేఖర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి వచ్చి ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఇదేమైనా సుదూర ప్రాంతంలో జరిగిందా? పబ్లిక్లో జరిగిందే కదా ఇది ఇన్సిడెంట్. జరగకూడదని కోరుకుంటాం. జరగకూడదు అందరికీ కూడా బాధాకరం. అందరం కూడా దాన్ని తీవ్రంగా అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తాం. అది మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఉన్న ప్రతిపక్ష పార్టీగా లేదా అధికార పార్టీగా ఏ పార్టీ అయినా సరే మన బాధ్యత అది. దాన్ని కమిట్మెంట్ ఏమన్నాం. అంతేగాని ఏటో ఇది రాజకీయాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇది ఇలాంటి చర్యల్ని ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి జిమ్మికులు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు మన్నలు పొందండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాన్ని రాకుండా అప్పుడు చూసుకోండి. అరచేతితో వచ్చి ఆపితే సూర్యకాంత్ తాగుతారు చెప్పండి. ఇవాళ చూసాం ఆ పల్నాడులో పోరుబాటు పెడితే లాఠీ చార్జ్ చేశారండి ఆ పిల్లల మీద. ఫీజు రింబర్స్మెంట్ అడిగితే ఉద్యోగాలు అడిగితే ఆ పల్నాడులో లాఠీ చార్జ్ చేస్తారండి ఎవరైనా?
దేనికి లాఠీ చార్జీ? చూడండి వీడియోలోను ఏ రకంగా లాఠీ చార్జ్ చేశారో. సిమెంట్ లాఠీ చార్జీ చూడండి ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు అంత అన్యాయంగా. ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు. ధర్మం ఇది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వాలు దానిపై పనితీరు? అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లో ఓ 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను నేను. ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు కానీ ఇక్కడ కానీ లేకపోతే విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడో కానీ ఆయన స్థానం కోల్పోయి మాట్లాడుతున్నాడు. భూస్థాపితం చేస్తా అంటాడు. మీరెవడు అసలు ప్రశ్నించకూడదు? మేమవునమా? ప్రజాస్వామ్యంలో మాదొక పెద్ద పార్టీ, మా బాధ్యత. ఇవాళ మీరు ఇచ్చిన తల్లి కొందరు అరకొరు కూడా నువ్వు ఇచ్చింది కాదు, మేము ఒత్తిడి చేస్తే నీ మెళ్ళ వంచే ఆ డబ్బు ఇప్పించాం. ఇది వాస్తవం కాదా? ఇన్ని సందర్భాలు చెప్పాం. మీ మెళ్ళ వంచి ఇప్పిస్తాం, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని చెప్పాం, ఇచ్చి ఇప్పించాం. అదే మేము మా పార్టీ కానీ అది ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల తరపున కొంతెత్తపోతే ఇంకో 2-3 సంవత్సరాలు రాదు. వచ్చి ఉండేదా? ప్రజల్లో ప్రజల్లో అడగని చెప్తారు. మీ TV5 మీ వెళ్ళి ప్రధానమంత్రికి అడగండి, ABN ఈటీవీలు అడగండి. ఎన్నిసార్లు ఇక్కడ నేను ప్రస్తుతం మాట్లాడినప్పుడు కానీ లేదు మీటింగుల్లో కానీ లేదు శాసనమండలిలో కానీ లేదా ఇక్కడ కానీ అడిగాం. మా బాధ్యత ప్రజలు ఇచ్చిన వాగ్దానాలని అధికార పార్టీ చేసిన వరకు మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మా మాట వచ్చి నేను మాట్లాడంటే సత్యబాబు లేకపోతే అమరావు లేకపోతే KK రాజు గారు లేకపోతే ఇజుకుమార్ మాట్లాడిన మాట కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే గొంతు బయట మాట్లాడలేక ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో, ఎవరైతే అయ్యో రామా అని అనుకుని ఉంటారో వాళ్ళ తరపున మేము మాట్లాడతాం. అది మా బాధ్యత. చెప్పాల్సిన బాధ్యత మీకుందా అధికార పార్టీగా. అంతేగాని మీరెవడు తాట తీస్తాను? ఏ తాట తీస్తావు? ఏం తీస్తావు తాట? ఎవరు తాట తీస్తారు? ఏంటి మాట్లాడి ఇంత పెద్దరికి వచ్చి 4 సంవత్సరాలు 4 దఫాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తాట తీస్తారా? దేనికి తాట తీయడం ఏంటి? భూస్థాపితం ఏంటి? ఏంటి మాటలు? దయచేసి ఇది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం కాదు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ మాటలు మళ్ళీ పునరావృతం చేయకండి. మీ విలువను తగ్గించుకోకండి. ఆ స్థాయి ఆ ముఖ్యమంత్రి పెట్టడానికి ఆ స్థాయిని నాకు ఉంచండి. అంతేగాని దేవదాసు దాన్ని. ఈ జరుగుతున్న 2-3 రోజులుగా ఈ చట్టం తన పని చేసుకెళ్తుంది. కానీ ఈ రకమైన మ్యానిపులేషన్ చేసి ఈ రకమైన ప్రభుత్వాన్ని చేతితో తీసుకొని చట్టాన్ని చేతితో తీసుకొని ప్రభుత్వం చేస్తున్న తీరు కానీ పోలీసు వ్యవస్థ తీరుని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కొక్కటి అయితే చెప్తాను. 2 కలుపు ఏంటి చెప్పి వస్తేంటి? ఎస్ 100 మందికి వచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చావు. నేను 15 వెహికల్కి నువ్వు పర్మిషన్ ఇచ్చాము, 100 మందికి ఇచ్చామన్నారు. ఎస్ ఓకే 15 అంట, 5 కాదు. ఓకే ప్రజలు వచ్చి ఆయన చూడడానికి వస్తే, ఆయన వచ్చి అబ్బాయి ఆయన మాట వినడానికి వస్తే
ఎవరు అడుగుతారు? అదేం మొబిలైజ్ చేస్తే వచ్చి బస్సులు పెట్టి లారీలు పెట్టి లేదా వెహికల్స్ పెట్టి తీసుకొస్తే అది తప్పు. జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ నాయకుడు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైంది, మీ వ్యవస్థ ఏమైంది, దానికి తగ్గట్లు మీరు కార్యాచరణ చేసుకోవాలి కదా, దానికి తగ్గట్లు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి కదా. అది మీ బాధ్యత కాదా? చెప్పండి, ఇంకోటి చెప్పండి. పాప అయిపోయి ఏబిఎన్ అయిపోయి అలా ఆపుతున్నారు. నేను ఒకే మాట చెప్తాను. నేను వీడియోల గురించి, ఈ టెక్నాలజీ గురించి, ఏఐల గురించి, వీటి గురించి వెళ్ళను. ఒక బాధ్యత గల పోలీస్ జిల్లా అధికారి, ఒక పోలీస్ ఆఫీసర్ వెహికల్ నెంబర్తో సహా, ఆ వెహికల్ తాలూకా నమూనాతో సహా ఇది కాన్వాయ్లో వెహికల్ కాదని చెప్పినప్పుడు చెప్పి, ఆ తరువాత ఈ కాన్వాయ్ వెళ్తున్న రూట్ కాకుండా అవతల పక్క రూట్లో ఆ వ్యక్తి పడిపోయి ఉంటుండగా మా కార్యకర్తలు వచ్చి ఆ వ్యక్తిని వచ్చి ప్రైవేట్ కారులో ఎక్కించి హాస్పిటల్ పంపిద్దాం అనుకుంటే, ఎవరైతే రాజశేఖర్ అనే వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ 108లో పంపిస్తాం, వాళ్ళని ఉంచండి, దీన్ని ఇతను పంపిస్తామని చెప్పి వచ్చిన ఆపించి, అది కాకుండా ఆ మర్నాడు ఏదైతే ఎస్పీ చెప్పిన వెహికల్ తాలూకా ఓనర్ని డ్రైవర్ని పిలిపించి వాళ్ళతో స్టేట్మెంట్ కట్టించుకొని వాళ్ళని వచ్చి పూచికత్తు మీద వాళ్ళని సెల్ఫీల మీద వాళ్ళు పంపించిన మాట వాస్తవా కాదా? అది చెప్పండి. నేను ఆ టెక్నాలజీని, ఏఐల్ని, లేకపోతే ఈ సోషల్ మీడియాని, ఈ మేనిపులేషన్ని, లేకపోతే ముఖ్యమంత్రి చెప్తే మాట మార్చిన మాటల్ని, లేదు తాబేదాలు చెప్తే మాట మార్చిన మాటలకి నేను వెళ్ళట్లేదు. ఇంకే చెప్పండి. నేను ఇందాక అదే కదా బాబు చెప్పాను. గత మా ప్రభుత్వంలో మీరు పరిగణన చేసినప్పుడు జరిగిన సంఘటనలోనూ కనీస ఏసమత్యమైనా మీరు స్పందించారా? ఈరోజు పర్యటనకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు సార్ ఒక యాక్సిడెంట్ అయింది, ఒక మత్స్య ఆయన చనిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆయన చనిపోతాడు అనుకుంటున్నామంటే వెంటనే పంపించి అక్కడ ఇన్ఛార్జిని అలాగే మా మాజీ మంత్రిని పంపించి అక్కడ నుంచి వాళ్ళు చనిపోయారని చెప్పగానే 10 లక్షల రూపాయలు ఎక్సైజ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే మానవత్వం ఉంది కాబట్టి ఆ పని చేస్తాం, చట్టానికి గౌరవం ఉంది కాబట్టి ఆ పని చేస్తాం. ఎక్కడుంది? మీరు అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఆయన మానవత్వంతో కానీ చట్టంతో కానీ సంబంధం లేదు కదా. ఆయనతో స్వస్థ టెరిటోరీలు ఇంకా ఇంక ఉండు. నువ్వు చెప్పు, నువ్వు కూడా ఉన్నావు చెప్పు. బ్రహ్మాండంగా మొన్న ఎప్పుడు చూసాను చంద్రబాబు నాయుడు బాగా మంచి ప్రశ్న అడుగుతున్నాడు. చెప్పు. ఉండు ఉండు ఎక్కువ వెళ్ళిపోకు, మళ్ళీ కన్ఫ్యూజ్ చెప్తాం. ఒకదాంతో మళ్ళీ అడుగు, తప్పే ఉంది. మళ్ళీ మళ్ళీ అడుగు, నువ్వు చెప్పిన మరి దీని సంగతి అడుగు, తప్పే ఉంది. నేను చెప్పిన తర్వాత దీని సంగతి అడుగు, నేను మర్చిపోతాను కదా. నీ అంత జ్ఞాపకత మాకు ఉండద్దు. మీరు వచ్చి మోటివేషన్ ఉంటారు, మేము వచ్చి దీనిగా ఉంటాము, లేదర్గా ఉంటాము. నువ్వు అడుగుతున్న జనసేన చెప్పావు కదా, చంద్రబాబు అడ్డుకున్నప్పుడు వచ్చి మా పోలీసు అడ్డుకోవడానికి వీల్లేదని చెప్పాం కదా. మేము పోలీసు అడ్డుకుంటూ తప్పని చెప్పి ఆరోజు పెట్టాం కదా, స్టేషన్ తీసుకెళ్ళాం కదా అందరినీ. అలాగే జనవాణి కార్యక్రమానికి వచ్చి ఆయన వచ్చి నోవాటల నుంచి వెళ్తానంటే నువ్వు వచ్చి పర్మిషన్ ముందు మీరు పెట్టలేదు సార్, మీరు వెళ్ళని తీసుకెళ్తాం, కారులో వెళ్ళండి, పదండి మేము వస్తామంటే కాదు నేను వచ్చి ఓపెన్ టాప్లో వెళ్తానంటే
వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు వచ్చి ఆయన ఓపెన్ టాబ్లో వచ్చినప్పుడు ఆయన పెర్మిషన్ ఓపెన్ టాబ్లో వెళ్తానని పెట్టాడా పెర్మిషన్? ఆయన అక్కడ నుంచి నోటలో వెళ్తాను దాన్ని అన్నారు. ఆ రోజు స్వయాన చెప్తున్నాను, ఇవాళ నా కారునే నేను మధ్యలో ఉండిపోయాను, రోడ్డు మధ్యలో. నేను సిపికి ఫోన్ చేశాను, ఎందుకు నా కారు ఆపారు, ఎందుకు ఆగిపోయింది సేపు 15 నిమిషాలు ఎందుకు ఆపారని అడిగాను. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓపెన్ టాబ్లో వస్తాను. ఓపెన్ టాబ్లో రావడం ఏంటి, ఆయన ప్రోగ్రామ్ ఉందా అంటే ఆమె ఉన్నారు సార్, నేను పర్మిషన్ పెట్టానంటే పర్మిషన్ పెట్టకంటే మరి అలాగా ఈ రకమైన కార్యక్రమం ఏంటండి? మీరు పోలీసులు ఏం చేస్తుంది వ్యవస్థని? ఐఎమ్ సారీ, నేను అడిగాను. అది తప్పు అని చెప్పండి, మీరు తప్పు, మీరు అడగడం తప్పు కదని నేను చెప్తే తలదించుకుంటాను. మరి ఇంకేంటి మరి అది అందుకే అంటే అంటుంది, మీరు ఆపారని చెప్తాను, ఆపలేదు పర్మిషన్. అందుకే మేము ముందుగా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఆపలేదు, ముందుగా పర్మిషన్ పెట్టకపోతేనే ఆపారు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అవి దాటడానికి ప్రయత్నం చేశారు, అయినా తప్పని పరిస్థితి వస్తూనే ఆపారు తప్ప లేకపోతే లేదే. సార్ ఇంకో చెప్తున్నంట 10 మంది 5 మంది వెళ్ళిపోయి దాన్ని నేను సమర్థించను. నువ్వు చెప్పిన దాన్ని నేను సమర్థించట్లేదు. నేను అలాంటిది ఏమైనా జరిగితే మా వాళ్ళతో మాట్లాడతాను, తప్పాలి వెళ్ళకూడదని చెప్తాను. నేనైతే ప్రతి ఒక్కరికి అది చెప్తాను. పర్మిషన్ ఇచ్చిన మాత్రం కలెక్టర్ దగ్గర మాత్రం 5 10 మంది 20 మంది ఇస్తే అంతమంది వెళ్ళాలని చెప్తాను. ఎస్, దాన్ని మేమేమి కాదే. నాకు తెలియదు, మీరు చెప్పారు కాబట్టి ఒకసారి ప్రెసిడెంట్ గారిని కూడా అడుగుతాను. నెక్స్ట్ టైం నుంచి అలాంటి రిపీట్ అవ్వకుండా చూడమని చెప్తాను. ఎందుకంటే ఒక సిస్టంలో వెళ్ళాలి. అది మరి మీ సోదరికి చెప్తామా, ఇద్దరు మాట్లాడుకోండి. మరి దానికి నువ్వేం చెప్తావు? నేను మొదటి దానికి నేను వచ్చి అది జరగకూడదని చెప్పాను. మరి దీనికి జరగవచ్చా చెప్పు ఉదయ్, ఇది తప్ప కాదు చెప్పు. మా కలెక్టర్ వరకు వచ్చారు, అక్కడ వరకు ఆగిపోతాం కదా. అధికారం ఉన్న పార్టీ, అధికారం ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రియేషన్ చేయకూడదు, సప్రెస్ చేయాలి. అది ఎవరు బెదిరిస్తారండి పోలీసుల్ని? మేము బెదిరించామండి ఇప్పుడు పోలీసుల్ని మేము బెదిరించామా? ఇదే పోలీసులు బెదిరించాం. ఈ రకంగా మాట్లాడుతా ఒక ఎస్పీ అంటే ఎవరు? ప్రభుత్వం 2 మాటలు మాట్లాడతారు, 2-4 దాడులు ఉండొచ్చా? చట్టాన్ని చేతితో తీసుకోవచ్చా? ఈ రకమైన మ్యానిపులేషన్ చేయొచ్చా? ఒక మోటివేషన్తోనే ఒక ఇంటెన్సివ్గా చేస్తున్న కార్యక్రమం అది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఆయన ప్రజాదరణ ఉంది, ఆయన ఏ రకంగా ఆయన ఇంట్లో రాకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి, బయటకు వస్తే ప్రపంచం వస్తున్నారు, అది జరగకుండా ప్రజలు దూరంగా ఉంచాలి అనే మోటివేషన్తో. ఎవరైనా 5 ఏళ్ళు గుర్తురాపడం ఏంటి? శర్మిల చెప్తే శర్మిల మన బ్లంట్ సామెతలు ఉండదు మన దగ్గర. మన ఊర్లో మన ఆనవాయితీ, మన ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళని కాబట్టి మన దగ్గర ఒక సామెత ఉండదు. సుయ్యి అంటుందంటే ఒక సౌండ్ వస్తుందంట. ఆ ఇంట్లో ఒక అమ్మ అంటుందంటే ఒక బాబు అంటే సుయ్యి అంటుంది, ఏదో సుయ్యి అని పాపం ఏదో పోయి అంటే అమ్మ నాకు కొట్ట అంటుందంట. అంటే సుయ్యి అంటే అట్టేసి నాలుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూటమిలో నాయకులు మాట్లాడారు, అప్పుడు నేను కూడా ఉన్నాను అనుకుని ఆవిడ ఉనుకుని చాటుకుంటుంది. ఎంతమందికి ఇస్తామని మేము ఎక్కడ చెప్పలేదే. అమ్మఒడి ఇస్తామని చెప్పాము, వచ్చిన తర్వాత విధానాలు పెట్టాము. ఇగో వచ్చి భారతీయ ప్రభుత్వమా? ఇక భారతీయ గారి ప్రభుత్వం నాకు భారతీయ గారు చెప్పారో లేదో నేను డినై చేయను, అలాగని నేను సపోర్ట్ చేయను. భారతీయ గారిని చెప్పిన మాటని నేను డినై చేయను, వారు చెప్పిన మాటని నేను సమర్థించను. అధికారంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ చెప్పాలి,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికిను వాళ్ళ అబ్బాయి లోకేష్ చెప్పిన దానికిను మన చంద్రబాబు నాయుడు భార్య చెప్పిన దానికి తేడా లేదు. వాళ్ళ జాలితోనో అభిమానంతోనో ప్రేమతోనో దేనితోనో లేకపోతే ఆశతోనో వాళ్ళు ఏమో మాట్లాడచ్చు. అధికారంలో బాధ్యతలు మనుషులు మాట్లాడినప్పుడు చెప్తాం. మాసు జరిగిన విషయం చెప్తానా, మీ అందరూ కదా. అప్పుడు లుల్లుకి ల్యాండ్ ఇచ్చారా, ఉందా లేదా, అయిపోయిందా? అంటే మీ ఉద్దేశంలో చాలా ఇంకా అది ల్యాండ్ ఉన్నట్టుగా నాకు ఇచ్చినట్టేనా, లేదు దాన్ని బ్యాక్అవుట్ అయిపోయిందా? మీకున్న ఇన్ఫర్మేషన్ బైకాట్. నేను రాజకీయం చేయడం కాదు మాట్లాడలే. నా ఉద్దేశం అయితే ఇంకా అది ఇచ్చిన జీవో ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందా, ఆ ప్రపోజల్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. అంతేనా? నేను అనుకుంటున్నా అంతేనా? ఆ లుల్లు అనే వ్యవస్థ అనేది ఈ పెద్దగా ఎక్కడున్నాయి? మలేషియా కదా, దుబాయ్ కదా. మలేషియా ఉన్న అవుట్లెట్లు అన్నీ క్లోజ్ చేస్తారు, చూసుకోండి. మలేషియాలో ఉన్న అవుట్లెట్లు అన్నీ క్లోజ్ చేశారు. 7 అవుట్లెట్లు ఉంటే 7 అవుట్లెట్లు క్లోజ్ చేస్తారు, రిటైల్ 7. ఆ వ్యవస్థ వచ్చి ఇక్కడ వచ్చి పెద్దగా ఉద్ధరిస్తామంటే ఏంటండి? ప్రధానమంత్రి 2-3 సార్లు వచ్చాడు. ఏడు ఉద్ధరించారు వైజాగ్కి? ఏడు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఉద్ధరించి చేసిందేటి? అదే గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చి నీకు అన్నం పెడుతుంది, నాకు వచ్చి రోజు ఉద్యోగాలు ఇస్తుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా అదెంత బోగస్ తెలుసా? అదెంత బోగస్. నేను బోగస్ అనే మాట ఎందుకు వాడానంటే, బోగస్ అనే మాట ఎందుకు వాడానంటే, ఐఎమ్ సారీ, టీవీలోనూ అధికారులు మాట చూసి వాడాను. ఎందుకు? 2,02.4 lakh వచ్చారు, అటెండ్ అయ్యారని. 2.4 వినండి. నేను చెప్పింది విన్న తర్వాత నేను డినై చేయండి, ఒప్పుకుంటాను. పేరుతో చెప్తారు. ఆ రోజు అధికారులు సాక్షాత్తు మన కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్తో కలిపి 2.4 చెప్పారు. గిన్నీస్ బుక్ వచ్చి 3 లక్షల పైసలకు వచ్చారు, ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి దీనికి దానికి ఎలాగొద్ది? మరి వాళ్ళకి అంకీలు ఎవరు ఇస్తారు? అంటే ముందే చెప్పేస్తారు ఇదంతేనే. అదే మరి ఇతనికి 2.4 వచ్చినప్పుడు ఈ అధికారులు క్యూఆర్ కోడ్ చూసి చెప్పరా? అంటే ఈ ఎస్పీ స్టేట్మెంట్ లాగా ఉండదు, అది కూడా ఈ ఎస్పీ స్టేట్మెంట్ లాగా ఉండదా? అది చూస్తామా? నేనైతే చెప్తున్నాను, మొన్న జరిగిన యోగా డే దానివల్ల ఒరిగిందేమీ లేదు రాష్ట్రానికి. దానివల్ల విశాఖపట్నానికి ఏమీ ఒరిగింది లేదు. దాన్ని మబ్బు పెట్టడానికే, దాని మీద వస్తున్న విమర్శలు దాన్ని డైవర్ట్ చేయడానికే, ప్రజల నుంచి వస్తున్న ఈ తిరస్కారాన్ని చేయడానికే ఏదైతే ఈ వీడియోలు ఇవి ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆ టూర్లో అవన్నీ బయటికి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్. నీ ఆరోగ్యం నీకు నాకు అక్కర్లేదా? రోజు టీవీలో చెప్పి ప్రతి ఊర్లో చేయమంటే అది ఆరోగ్యం కాదా? ఆ ఊర్లో సర్పంచ్, ఆ ఊర్లో విఈఓ, ఆ ఊర్లో విలేజ్ సెక్రటరియట్లు, లేకపోతే ఆ ఎండిఓ వాళ్ళు చెప్తే అది కాదా? మోటివేషన్ కాదా? అది వచ్చిన వాళ్ళు చేశారు, అది వచ్చి ఊర్లో వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఊర్లో ఉదయాన్ని పెట్టుంటే, ప్రతి ఊర్లో ఉదయాన్ని ఆ ఊరు గ్రామ సభలో పెడితే 5 కోట్ల మంది చేస్తారు. ఈ బోగస్ లెక్కలు ఎందుకు? 3 కోట్లు బోగస్ లెక్కలు, 5 కోట్ల మంది చేస్తారు కదా. కాదు, బోగస్ లెక్కలు ఎందుకు అన్నారు? 5 కోట్ల మంది చేస్తారు కదా. పోనీ నువ్వు అభినందించావు కదా, బ్రహ్మాండం చేశారండి ముఖ్యమంత్రి గారు, ఎవరు చేయలేకపోయారండి అని. మా ఉదయం నేను టీవీలో చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఉదయం మన ఉదయానే ఇంకెవరో అనుకున్నాను నేను టీవీలో చూసి. ఏది బాబు, ఏది పెట్టారు?
ఆ, ఆ. ఎవరైనా 150 కోట్లు పెట్టారు? ఎవరు చెప్పారు? ఆ సున్నా తీసి లెక్కలు ఉంటాయి ప్రభుత్వం లెక్కలు. ఇప్పుడు నేను కాదని డినై చేశాను, నా పక్కన అప్పుడు మంత్రికి డినై చేశాడు, రేపు కాదు అని చెప్పానండి, వాళ్ళని ఇమ్మనండి కాదని. నేను ఆ క్యాబినెట్ మంత్రిగా కాదు అని చెప్పాను, సంబంధ మంత్రిగా కాదని చెప్పాము, చెప్పండి. ఎస్, తల్లికి వందనం మేము చేసిన ఒత్తిడి వల్లే ఆ ఇష్టం 1,100 మందికి కూడా వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. ఇక అదే వరవడిలో ఈ నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వరకు, ఉద్యోగం ఇచ్చిన వరకు, అలాగే మహిళలకు వచ్చి అదేంటి పేరు పెట్టారు, ఆడబిడ్డ నిధి ఇచ్చిన వరకు మేము ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజలతో పోరాటం చేస్తాం. మీరు రావడానికి అంటే అది చల్లదు, తాడు తీస్తామంటే అది చూస్తూ కూర్చోం, చేస్తాం. ఇది మా బాధ్యత, ఇది మా హక్కు. ప్రజాస్వామ్యంలో మాకు ఇచ్చిన చట్ట ప్రకారం మాకు వచ్చిన హక్కు మా బాధ్యతగా మేము పోరాడతాం. ఎస్, ఇది చెప్తున్నాను. ఈ విషయాన్ని కూడా మీరు చెప్పండి ప్రెస్ మీట్లో వాళ్ళకి. ఓకేనా? థ్యాంక్ యూ.